హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్. ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో వంకాయ పకోడీ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది సాంబార్, పప్చార్ లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వంకాయ పకోడీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ నల్ల వంకాయలను ఈ విధంగా నిలువుగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. దీనిలో సగం ఆనియన్స్ను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి మీరు కారం ఎక్కువైనా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా ఈ వంకాయ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అలాగని ఎక్కువ ప్రెజర్ ఇస్తూ కలుపుకోకూడదండి. దానివల్ల వంకాయల్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. జస్ట్ అది కోట్ అయ్యే విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కలుపుకుంటున్నప్పుడే ఆయిల్ వేడి చేసుకోవాలండి. నాకు ఇక్కడ ఆయిల్ వేడిగా ఉన్నది. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలను వేడిగా ఉండే ఆయిల్లో విడదీసుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకూడదు. 2-3 నిమిషాల తర్వాత నెమ్మదిగా కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కలను విడదీసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ వంకాయ ముక్కలు ఇలా క్రిస్పీగా అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగానే కలిపి ఉంచుకున్న వాటన్నిటిని ఫ్రై చేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 కప్ పల్లీలను ఫ్రై చేసుకుని వంకాయ ఫ్రైలోకి వేసుకోవాలండి. దీని తర్వాత కొన్ని జీడిపప్పులను కూడా ఫ్రై చేసుకుని వంకాయలోకి యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలకు ఘాట్లు పెట్టుకుని ఫ్రై చేసుకుని వంకాయ ఫ్రైలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని ఈ వంకాయ ఫ్రైలోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక కడాయిని పెట్టుకుని మనం వంకాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కొద్దిగా వేసుకుని వేడి చేసుకోవాలి. అలాగే పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలను దంచుకుని వేసుకుని ఈ తాలింపు అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి పక్కన పెట్టుకున్న వంకాయ ఫ్రై వేసుకోవాలి. అలాగే మరికొద్దిగా కారం, ఉప్పు, అలాగే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలకు ఒక కొబ్బరికాయలో సగం కొబ్బరికాయను తురుముకుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఫైనల్గా 1/2 లెమన్ను స్క్వీజ్ చేసుకుంటున్నాను. ఈ లెమన్ జ్యూస్ కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతేనండి, వంకాయ పకోడీ రెడీ అయిపోయింది. పప్చార్లోకి, సాంబార్లోకి ఈసారి ఈ వంకాయ పకోడీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.